అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ప్రోగ్రామ్ ని ఈ రోజు సికింద్రాబాద్ లో పెరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో మహిళా సమైక్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో 150 అద్దె బస్సులను ఆర్టీసీలో ఇంక్లూడ్ చేస్తూ నడిపించనున్నారు. వీటిని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వాటితో పాటు 31 జిల్లా మహిళా సమైక్యలతో కలిసిన 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. అయితే వీటికి సంబంధించిన క్యాబినెట్ ఆమోదం అయితే అయిపోయింది. అండ్ వీటికి సంబంధించిన పెట్రోల్ బంకులకు సంబంధించిన ఆయిల్ కంపెనీస్తో కూడా ఒప్పందాలు కుదుర్చుకోవడం అయితే జరిగిపోయింది. ఈరోజు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ప్రోగ్రాంకి మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన ఈ ప్రోగ్రాంలో బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అండ్ కొంతమంది మంత్రులు, అధికారులు కూడా పాల్గొనున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కానీ లేకపోతే ఎన్నికల తర్వాత కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చెయ్యడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని ఏదైతే రేవంత్ రెడ్డి అన్నారో అదే మాటకు కట్టుబడి ఈ ప్రోగ్రామ్ అయితే ఇందిరా మహిళా శక్తి మిషన్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దట్టు ఈ రోజు వాళ్ళకి ఇంకా మహిళలు ముందుకెళ్ళడానికి 1,00,000 కోట్ల రుణ సదుపాయాలను కూడా కల్పించనున్నారు మహిళా సమైక్యలకి. అండ్ మహిళా సమైక్యలకి రుణ బీమా, ప్రమాద బీమా సంబంధించిన పత్రాలను కూడా రేవంత్ రెడ్డి ఇదే ప్రోగ్రాంలో వారికి అందజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఏదైతే 150 అద్దె బస్సులని ఆర్టీసీలో తిప్పనున్నారో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వారికి యూనిఫామ్ కానీ చీరలు కానీ ఈరోజు అంతా పంపిణీ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున 1,00,000 మంది మహిళలతో కలిసి ఈ ప్రోగ్రాంని ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడాలి మరి, అంటే ఇంకా రానున్న రోజుల్లో ఏదైతే ఈ 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయడం అనేది ఏదైతే ఉందో అదే పదం మీద లేకపోతే అదే మాట మీద రేవంత్ రెడ్డి ఎలా ముందుకెళ్తారు, ఆయన అనుకున్నట్లుగానే ఆయన అక్కలకు కానీ ఆయన చెల్లెళ్ళకు కానీ ఎంతవరకు ఆయన తోడుంటారు అనేది కూడా చూడాలి. అండ్ ఈ ప్రభుత్వం ఎన్నో మిక్స్డ్ ఒపీనియన్స్ని పోగేసుకుంటూ రోజు రోజుకి ముందుకెళ్తున్నా, అంటే మొన్న ఎస్ఎల్బీసీ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఎందులో అయినా కొంచెం మిక్స్డ్ టాక్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పటికీ ఆయన ఈరోజు అక్క చెల్లెమ్మలకి తోడుగా ఉంటాను నేను అని చేసిన ప్రామిస్ని అయితే నిలబెట్టుకొని ఉన్నారు. చూడాలి మరి దీన్ని రాజకీయ విశ్లేషకులు ఎలా వర్ణిస్తారు అండ్ ముఖ్యమంత్రిగా ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు అనేది అయితే చూడాలి.